శత్రువునైనా సరే చంపడంలో ఆలస్యం చేయొచ్చు, కానీ వెన్నుపోటు పొడిచే మిత్రుని మాత్రం లేపేయాలి అంటారు సూక్తి. అది సక్రమం అయితే గనక ఇప్పుడు ఫస్ట్ ఇరాను ఇద్దరిని లేపాల. ఒకటి ఖతారు, రెండవది పాకిస్తాన్. ఎందుకంటే ఖతార్లో ఉన్న ఎయిర్ బేస్ని వాడారు, అమెరికా వాడుతుంది. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు యుద్ధ విమానాలకు సంబంధించినటువంటిది వాడుతున్నటువంటిది. ఇరాక్ని వెయ్యాలి. ఇరాక్లో వాస్తవంగా షియాకి సంబంధించినటువంటి తీవ్రవాద గ్రూపే అక్కడ ఉంది, కుర్దు ఫోర్స్తో పాటుగా వాళ్ళే అక్కడ డామినేట్ చేస్తున్నారు. కానీ అక్కడ అమెరికన్ యుద్ధ బేస్ ఉంది. సరే, అక్కడ దాని మీద ఆధిపత్యం తమదే అని వదిలేయచ్చు. కానీ ఇప్పుడు మెయిన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మీటింగ్ తర్వాతనే ఈ కథ నడిచింది. ఈ అణు విధ్వంసం లేదా అణు కేంద్రాల ధ్వంసం జరిగింది. అంటే పాకిస్తాన్ అమ్ముడు పోయింది, ముస్లిం సమాజానికే ద్రోహం చేసింది, ముస్లిం దేశానికే ద్రోహం చేసింది. ఇదివరకు తాలిబాన్లకే అది ద్రోహం చేసింది, ఆఫ్ఘనిస్తాన్కి అది ద్రోహం చేసింది. కాబట్టి ఇప్పుడు అట్లాంటి ద్రోహమే చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం ఆసిఫ్ మునీర్తో పాటుగా వీళ్ళందరూ చేశారు అన్నటువంటిది ఇప్పుడు మరొకసారి చర్చకు వస్తుంది. నిజంగా చేయాలంటే ఇరాను ఆ పాకిస్తాన్ని లేపాలి ఫస్ట్, అది చేస్తలేదు చూడాలి.